ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ పరమగీతము స్టార్ట్ చేస్తుండగా నీకు సన్నిధి కాంతిని తోడుగా వచ్చి పట్టుకోవచ్చున్నాము. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆది నుండి అంతవరకు పరమగీతములు మొదటి అధ్యాయం నుండి పరమగీతము మొదటి అధ్యాయం నుండి పరమగీతం చివరి అధ్యాయం వరకు మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముతారు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమగీతము అని ఉన్నది. ఏమన్నది? పరమగీతములు కాదు, పరమగీతము అని ఉన్నది. ఈ సొలొమోను రచించిన పరమగీతము అని ఉన్నది. ఎవరు రచించారు? సొలొమోను రచించిన పరమగీతము అని ఉన్నది. కానీ ఒరిజినల్లో వేరే పేరు ఉన్నది. మనము ఒరిజినల్కు వెళ్ళి చూసుకున్నాం. హెబ్రీ భాషలో చూసుకున్నాము. మొట్టమొదటిగా రాయబడినది హెబ్రీ భాషలో. మూల పదం ఏమిటో చూసుకున్నాం. మూల సెంటెన్స్ ఏమిటో చూసుకున్నాం. షీర్ అషిరీం, అషేర్ లే షొలొమో అని ఉన్నది. అంటే దీని లిటరల్గా మనము దీన్ని తర్జుమా చేసినట్లయితే గీతము పరమగీతములు అని ఉన్నది. గీతము పరమగీతములు. అషేర్ సమర్పించింది ఎవరికి? లే షొలొమో అని, సొలొమోనుకు సమర్పించిన గీతములు అని అంటారు అన్నట్టు. ఇక్కడ మొట్టమొదటి వచనంలోనే మనకు తప్పుడు సమాచారం ఇస్తుంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సొలొమోను రచించిన గీతం కావచ్చు, లేక ఆయనకు సమర్పించిన గీతం కావచ్చు. ఆయనకు సమర్పించిన గీతము కావచ్చు. సొలొమోను రచించిన గీతము అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎక్కువ మంది స్కాలర్స్, విద్వాంసులు అంటే సొలొమోన్ రాయలేదు అని చెప్తారు. సొలొమోను అని ఈ గ్రంథంలో ఎన్నిసార్లు ఉన్నదంటే 7 సార్లు ఉన్నది. సొలొమోను అనే పదము ముగ్గురు పేర్లు ఉన్నవి ఇందులో. 3 పేర్లు ఉన్నవి. ఒకటి సొలొమోను, ఒకటి దావీదు, ఒకటి ఫరో. 3 పేర్లు ఉన్నవి ఇందులో. 3 పేర్లు ఉన్నవి. ఒకటి సొలొమోను, ఒకటి దావీదు, ఒకటి ఫరో. 3 పేర్లు ఉన్నాయి అన్నట్టు. ఇక దానికి మించి లేనే లేదన్నట్టు. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 117 వచనాలు ఉన్నాయి. మొత్తం 117 వచనాలు. 117 వచనాలు అంటే లైన్లు వేరే ఉంటుంది, వచనాలు వేరే ఉంటాయి.
మోనోకోలా ఉంటుంది, బైకోలా ఉంటుంది, ట్రైకోలా ఉంటుంది. మోనోకోలా అంటే ఒకటే లైను, బైకోలా అంటే 2 లైన్లు, ట్రైకోలా అంటే 3 లైన్లు. ఇట్లా ఉంటాయి అన్నట్టు. దీనికి స్కాలర్స్ ఏమన్నారంటే, వాళ్ళు బాగా చదివింది కదా, ఈ యొక్క సొలొమోను 7 సార్లు ఉన్నది అందులో. 7 సార్లు సొలొమోను 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 అని 8 అధ్యాయాల వరకు ఉన్నది. అయితే ఈ స్కాలర్స్ ఏం చేశారనంటే 2గా డివైడ్ చేశారు. 200 లైన్లు ఒకటి, 200 లైన్లు ఒకటి, మొత్తం 400 లైన్లు ఉన్నాయి అన్నట్టు. కొంతమంది అంటారు కదా 111 111 అంటారు, కానీ నేనైతే 200 లైన్లు 200 లైన్లకు చివరి వచనం ఏంటంటే 4వ అధ్యాయం చివరి వచనం. ఇంకో 200 లైన్లు ఏంటంటే 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ అధ్యాయం చివరి వచనం. ఈ విధంగా ఈ సొలొమోను గీతములు రచింపబడినాయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.